హలో ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్ దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసాము. నా ఈ వీడియోలో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క స్ట్రక్చర్, దాని ఎగ్జాంపుల్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాము. అసలు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ కనుక ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని అంటాము. లాస్ట్ వీడియోలో అసలు ఇఫ్ స్టేట్మెంట్ ఒక సింటాక్స్ చూసామంటే, ఒక ఇఫ్ లోపల కండిషన్ ఉంటుంది, కండిషన్ తర్వాత స్టేట్మెంట్ ఉంటుంది, స్టేట్మెంట్ తర్వాత సెమీకాలన్ ఉంటే అది ఇఫ్ స్టేట్మెంట్ ఒక సింటాక్స్. సో అలా ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ కనుక కలిసి ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ మనం డెఫినేషన్ చూడొచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో అసలు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఈ కండిషన్ ఇక్కడ నెస్టెడ్ ఇఫ్లో 2 కండిషన్స్ ఉంటాయి, 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకో ఇఫ్ ఉంటే అది నెస్టెడ్ ఇఫ్ అని ఇందాక చెప్పాను. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఎప్పుడైతే ఈ కండిషన్ 1 అనేది ట్రూ అవుతుందో అప్పుడే ఈ స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కండిషన్ 1 కండిషన్ 2 రెండు ట్రూ అయితే మాత్రమే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితేనే స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్లో. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈ స్ట్రక్చర్ ఎలా వచ్చింది అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 70 అనే దాన్ని డిక్లేర్ చేసుకున్నాను. ఇఫ్ నెంబర్ లెస్ దాన్ 100 తీసుకున్నా అంటే దీన్ని నేను కండిషన్ 1 అనుకుందాం. సో ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇది కండిషన్ 2 నెంబర్ గ్రేటర్ దాన్ 50 అనేది. సో ఈ స్టేట్మెంట్, ఈ 2 స్టేట్మెంట్స్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 70 అని డిక్లేర్ చేసుకున్నా. అంటే 70 లెస్ దాన్ 100 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 100 అనే స్టేట్మెంట్ అవుట్పుట్లో మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రింట్ అవుతుంది. సో అందుకే నాకు నెంబర్ ఈజ్ లెస్ దాన్ 100 అనేది ప్రింట్ అయింది అవుట్పుట్లో. ఇప్పుడు సెకండ్ కండిషన్ చూసుకుంటే, ఇఫ్ లోపల ఉన్నది కండిషన్ అన్నాం కదా, ఈ సెకండ్ కండిషన్లో నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 50. నెంబర్ ఎంత? 70. అంటే 70 ఈజ్ గ్రేటర్ దాన్ 50. 70 ఈజ్ గ్రేటర్ దాన్ 50 అంటే కండిషన్ ట్రూ అయింది. సో కండిషన్ 2 చెక్ చేసేటప్పుడు కండిషన్ 1 కూడా ట్రూ అవ్వాలి, అప్పుడే మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ 70 గ్రేటర్ దాన్ 50 ట్రూ అండ్ 70 లెస్ దాన్ 100 ఆల్సో ట్రూ. అంటే 2 కండిషన్స్ ఇక్కడున్న ఇఫ్లో ఉన్న ఈ కండిషన్ ట్రూ, ఈ కండిషన్ ట్రూ, 2 కండిషన్స్ ట్రూ కాబట్టి నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 అనే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 50 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఫైనల్లీ సెకండ్ కండిషన్ సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ రెండు ట్రూ అవ్వాలి. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఒక్కటే ట్రూ అయితే చాలు. ఫైనల్గా ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.